నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. సర్పంచ్ ఎలక్షన్స్ నామినేషన్స్ అయిపోయాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఇప్పుడు ప్రతి పోటీలో ఉన్న నాయకుడు పక్కన ఒక 10 మంది మిత్ర మండలి ఉంటది. ఇప్పుడు ఆ 10 మంది మిత్ర మండలి చేసే కొన్ని తప్పిదాల వల్ల మనం గెలిచే ఎలక్షన్ కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నేను ఏం చెప్పాలనుకుంటున్నా మీకు అర్థమవుతుంది. మీ గెలుపు కోసం నేను ఒక 15 ఎపిసోడ్స్ తో వీడియో సిరీస్ చేస్తున్నా. నా ఛానల్లో ఈ సిరీస్ అంత ఉంది. నా ఛానల్ ఫాలో అయ్యి మీరు ఈ సిరీస్ అంతా చూడండి. ఇక విషయానికి వస్తే, చాలా మంది పోటీ చేసే వాళ్ళ చుట్టూ ఒక 10 మంది మిత్ర మండలి ఉంటుంది. ఈ మిత్ర మండలి కొన్ని సందర్భాలలో అభ్యర్థిని తప్పు దారిలో తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా వాళ్ళు గెలవాల్సిన ఎలక్షన్ ఓడిపోవాల్సిన ఎలక్షన్ కాస్త ఇంకా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. చాలా సార్లు ఏం చేస్తారంటే, ఈ చుట్టూ ఉన్న మిత్ర మండలి అంతా మాకే తెలుసు అనే ధోరణితో వెళ్లి వాళ్ళు ఆ అభ్యర్థికి ప్రచారం చేయడానికి ముందడుగేస్తారు. కానీ ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? ఒకవేళ మీ చుట్టూ ఉన్న మిత్ర మండలి మీద ఎవరి మీదైనా వ్యతిరేకత ఉంటే ప్రజల్లో దయచేసి వాళ్ళని మీరు ఎలక్షన్ల వరకు దూరం పెట్టండి. వాళ్ళు మీకు మిత్రులై ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకత వల్ల కూడా మీకు నెగిటివ్ ఓటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ రోజు క్యాంపెయినింగ్ లో మీకోసం పనిచేస్తానని చెప్పి వచ్చారు కదా అని చెప్పి మీరు తొందరపడి వాళ్ళని ముందు పెట్టి ఎలక్షన్ చేయడం వల్ల ఓటు రావడం కంటే కొంత ఓటు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీరే పర్సనల్ గా అసెస్ చేసుకోగలుగుతారు. మీ గ్రామంలో వాళ్ళు మీకు మిత్రులైనప్పటికీ వాళ్ళ వల్ల ఓటు నష్టం జరుగుతుందంటే దయచేసి వాళ్ళని దూరం పెట్టి మీరు ఎలక్షన్ చేయండి. డెఫినెట్ గా అది మీకు లాభం అవుతుంది. ఇక ఇంకో అంశం విషయానికి వచ్చినట్లయితే, మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. వాళ్ళు ఇచ్చే నిర్ణయాలపై ఆధారపడకండి. కొన్ని సందర్భాలలో మీ చుట్టూ ఉన్న 10 వాళ్ళలో మీకు పని చేసి మిమ్మల్ని గెలిపియడానికి వచ్చానని చెబుతున్నా వాళ్ళు కొన్ని సందర్భాలలో తీసుకునే కొన్ని రాంగ్ డిసిజన్స్ వల్ల మీ ఎలక్షన్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు తొందరపడి మీకు టైం లేని క్రమంలో మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇది చేద్దాం అది చేద్దాము అని చెప్పి మిమ్మల్ని దారి మరలియడం వల్ల కూడా ఓటు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పారు కదా అని మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకండి. మీరు 10 మందితో చర్చించి అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు దాని మీద నువ్వు పని చేయాలన్నది ఆలోచించుకొని గనక నిర్ణయం తీసుకొని పనిచేస్తే నువ్వు గెలుస్తావు. ఈ చుట్టూ ఉన్న 10 మంది బ్యాచ్ చెప్పారు కదా అని చెప్పి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మీకు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదండి ప్రధానంగా మీ చుట్టూ ఉన్న ఈ 10 మంది మిత్ర మండలిలో ఎవరిని దూరం పెట్టాలి, ఎవరిని ఎలక్షన్ లో కలుపుకొని పనిచేయాలి అనే అంశం ఒకటైతే, ఎవరు చెప్పే నిర్ణయాలపై మీరు ఆధారపడొద్దు, ఎవరు చెప్పే నిర్ణయాలపై ఆధారపడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకొని మీరు ఎలక్షన్ చేస్తే మీరు ఎలక్షన్ లో మంచిగా గెలుస్తారు. వాళ్ళు తొందర పెట్టి అక్కడ డబ్బులు వంచుదామని తొందర పెట్టినా అక్కడ లిక్కర్ వంచాలి, ఎదుటోడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పి ఫస్ట్ ఓటర్ల కంటే ఎక్కువ మీ చుట్టూన్న వాళ్ళే మిమ్మల్ని మ్యానిపులేట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆ కులం సంఘం వాళ్ళకి డబ్బులు ఇచ్చారట, ఈ కులం సంఘం వాళ్ళకి ఇది ఇచ్చారట, ఆ టెంపుల్ కి అది ఇచ్చారట అని చెప్పి మీ చుట్టూన్న వాళ్ళే మిమ్మల్ని గందరగోళం క్రియేట్ చేసి మిమ్మల్ని ముంచే పరిస్థితి ఉంటుంది. దయచేసి అది అర్థం చేసుకొని గాబర పడకండి, తొందర పడకండి. మంచిగా నిదానంగా శాంతిగా సంతోషంగా ఆరోగ్యంగా ఎలక్షన్ చేయండి. తక్కువ ఖర్చుతో ఎలక్షన్ లో గెలుపొందండి. గెలిచిన తర్వాత నాకు కాల్ చేసి మాట్లాడండి. జై హింద్.